హాయ్ మాస్టర్స్. ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అలాగే జిమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇంత గొప్ప జ్ఞానాన్ని మనందరికీ అందించిన మనందరి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే యూట్యూబ్ లో వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాం. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకు అందించడానికి మన జిమ్ శిక్షణ కి విచ్చేసి ఉన్నారు భవానీ మేడం గారు, వైజాగ్ నుంచి. మేడం గారు తీసుకున్న టాపిక్ వచ్చేసి అణుశుద్ధీకరణ. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్. ముందుగా మనందరి గురువైనటి బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాము. అయితే ఇప్పటి వరకు ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా మేడం ఫ్లూట్ మ్యూజిక్ పెట్టారు. దాంతో మీరందరూ కూడా మెడిటేషన్ చేశారు. ఇప్పుడు అణుశుద్ధీకరణ అనే క్లాస్ చెప్పుకునే ముందు ఒక్క 5 minutes నేను ధ్యానం చేపిస్తాను. ఆ ధ్యానం చేయండి 5 minutes. తర్వాత మనం క్లాస్ లోకి వెళ్దాము. చక్కగా అందరూ కళ్ళు ప్రశాంతంగా మూసుకొని చేతులు వేళ్ళలో వేలు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేయండి. ఎందుకు అంటే ఒక కొత్త సబ్జెక్ట్ ని మనం తీసుకునేటప్పుడు దాని యొక్క ఎనర్జీస్ ఒక మాస్టర్ ఆ సబ్జెక్ట్ తీసుకొని ఉంటారు. ఎలా అయితే మనం రామ్తా అని, సేతు విజ్ఞానం అని అలా రకరకాల కాన్సెప్ట్స్ తో మనం సెషన్స్ చేసుకుంటున్నాము. అలాగే ఈ అణుశుద్ధీకరణ అనే కాన్సెప్ట్ కూడా ఒక మాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఎనర్జీస్ కి మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఒక 5 minutes, అంతకన్నా ఎక్కువ కాదు. చక్కగా రిలాక్స్ గా కళ్ళు రెండు ప్రశాంతంగా మూసుకుంటూ చేతుల్లో వేలల్లో వేలు పెట్టుకోండి, కాల్ క్రాస్ చేయండి. ఎటువంటి ఆలోచనలు వద్దు. చక్కగా అణుశుద్ధీకరణ అణువుల గురించి రీసెర్చ్ చేసిన కణాదుడు. మన శరీరం వేల కోట్ల అణువుల సముదాయం. అలా అని చెప్పిన ఆయన పేరు కణాదుడు. కణముల మీద, మన శరీరంలో ఉన్న కణాల మీద రీసెర్చ్ చేశారు ఆయన. రీసెర్చ్ చేసి మొత్తం మనందరికీ కూడా ఈ సబ్జెక్ట్ అందించారు. ఆయన ఎనర్జీస్ కి మనం కనెక్ట్ అవ్వాలి. ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఆయన ఎనర్జీస్ కి ప్రశాంతంగా ఉండండి. అందరూ కూడా చక్కగా ఆ కణాదుని యొక్క ఎనర్జీస్ కి కనెక్ట్ అవుదాము. నేను క్లాస్ చెప్తున్నప్పుడు మధ్యలో క్లిప్పింగ్స్ చూపిస్తారు ఒక మేడము, లక్ష్మి గారని. ఆ క్లిప్పింగ్స్ చూసినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తూ ఈ క్లాస్ ని చేసుకుందాము. ప్రశాంతంగా కణాదుని ఎనర్జీస్ కి కనెక్ట్ అవుదాం. ఈ సబ్జెక్ట్ మనం పూర్తిగా అందాలని, ఆ మాస్టర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఎటువంటి ఆలోచన లేని స్థితిలో ఆఖరి 3 minutes ఎలాంటి ఆలోచనలు లేవు. చక్కటి శ్వాస మీద ధ్యాస. మీ దృష్టి భూమధ్యంలో ఉండాలి. మీ ధ్యాస శ్వాస మీద ఉండాలి. చక్కగా ఆఖరి 3 minutes మెడిటేషన్ చేద్దాం. కణాదుని యొక్క ఎనర్జీస్తో కనెక్ట్ అవుదాం. శ్వాసానుసంధానం. హలో హలో. 2 minutes. ఆఖరి 1 నిమిషం.
పూర్తిగా మనతో మనం కనెక్ట్ అయి ఉన్నాము. ఓకే మాస్టర్స్, చక్కగా మీకు కలిపి ఉన్న రెండు చేతుల్ని విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మది నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఒకసారి ఎవరైతే ఈ కాన్సెప్ట్ ని మనకు అందించారో కణాదునికి ఒకసారి క్లాప్స్ చేస్తూ మనం ఈ సబ్జెక్ట్ ని వినడానికి ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. చక్కగా అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని రాగలిగితే అందరూ వచ్చేసేయండి. వచ్చినప్పుడు మనందరం కూడా ఎదురుగా ఉండి మాట్లాడుకునేట్టు ఉంటుంది. ఓకే, మన శరీరం కొన్ని కోట్ల అణువుల సముదాయం. అణువులన్నీ కూడా ఒక దగ్గర పేర్చబడి, అణువు అంటే మన కంటికి కనిపించదు. ఆ అణువుని చూడాలి అంటే ల్యాబ్ లో ఉండే బయోస్కోపీ ద్వారా చూడగలం మనం. అలా అణువుల సముదాయమైన ఈ శరీరంలో కొన్ని కోట్ల అణువులు ఉన్నాయి. ఏది కూడా మన కంటికి కనిపించదు. ఈ అణువులన్నిటికి కూడా కొన్ని వేల నాడులు, ఉపనాడులు చాలా కలిపి పైన ఈ చర్మం తొడుగ్గా తీసుకొని ఈ మనిషి కనిపిస్తుంది. అయితే కొన్ని అణువుల సముదాయమే ఈ మానవుడు. ఎవరైనా కానీ ఈ మానవుడు. అయితే అణువుల సముదాయము మానవుడైనా ఇంకేమైనానా? ఫస్ట్ అది మనం గ్రహించాలి. ఒక అణువుల సముదాయం మానవుడే కాదు. జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, ఖనిజ సంపద, వృక్ష సంపద, ప్రతీది కూడా అణువుల సముదాయమే. అయితే మనం ఈ అణువులు సముదాయం అని, అణువులు ఒక దగ్గర పేర్చబడినప్పుడు మాత్రమే ఈ మానవ దేహం కనిపిస్తుంది అని ఇదేదైనా సరే చెప్పాలి అనుకుంటే బయట ఏది చూపించి చెప్పలేము. అందుకోసమని తన మీద తన రీసెర్చ్ చేసుకొని ఈ కాన్సెప్ట్ ని బయటికి అందించారు కణాదులు అనే ఆయన. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక శాస్త్రం కూడా ఉందంట. అయితే నేను చూశానంటే చూడలేదు, చెప్పడమే. కణాదుని యొక్క అణు సిద్ధాంతము అనే ఒక శాస్త్రం కూడా ఉందంట. అయితే ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఫోటోలో కనిపిస్తుంది కదా ధ్యాన మందిరము, అది తాళపాలెం దగ్గర ఒక 3 ఎకరాల స్థలంలో ఆ ధ్యాన మందిరాన్ని, మెర్కాబా ధ్యాన మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేయటం అనేది జరిగింది. మెర్కాబా ధ్యాన మందిరంతో పాటు అక్కడ ఉండటానికి చక్కటి డార్మెటరీ, కిచెన్, గోశాల, యాగశాల అన్ని కూడా ఒక 3 ఎకరాల ప్రాంగణంలో మొత్తం కన్స్ట్రక్షన్ అయి 2022లో పత్రిసార్ చేతుల మీదుగా దాన్ని ఓపెనింగ్ చేసుకోవటం అనేది జరిగింది. జరిగిన తర్వాత అక్కడ 108 రోజుల అఖండ ధ్యానాన్ని కండక్ట్ చేసాం. మీరు బాగా చూస్తే ఆ మెర్కాబా ధ్యాన మందిరం ఎదుర ఒక పోస్టర్ కూడా కనిపిస్తుంది మీకు. అది మెర్కాబా ధ్యాన మందిరంలో 108 రోజుల అఖండ ధ్యానాన్ని. అలా 108 రోజుల అఖండ ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ దగ్గర చాలా మంది రోజు ఒక 30 మంది వరకు ఉండేవారు. శనివారం, ఆదివారం అయితే ఇంకెక్కువ మంది ఉండేవారు. అలా ఆ అఖండ ధ్యానంలో మొదటి 20 రోజులు అయ్యేటప్పటికి ఒక రకమైన మనసు మీద ఎనర్జీస్, మనసుని కంట్రోల్ చేసుకునే ఎనర్జీస్ రిలీజ్ అయినాయి. అలాగే 40 రోజులు అయినప్పటికీ సూక్ష్మ శరీర యానం గురించి అలా 20 రోజులకి మారుతూ 71వ రోజున అణుశుద్ధీకరణ, అణువుల గురించి తెలియజేయబడే కాన్సెప్ట్ అని, ఆ ఎనర్జీస్ అనేవి ఆ అఖండ ధ్యానంలో ఇవ్వబడింది. అప్పటి నుంచి చాలా సాధన చేస్తున్నాము. జూమ్ సెక్షన్ చెప్పినప్పుడల్లా కండక్ట్ చేస్తున్నాము. మెర్కాబా ధ్యాన మందిరంలో కూడా సాధన చేసేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా చెప్తూ ఉంటాము. ఇలా ఆ సబ్జెక్ట్ ఇవ్వబడింది. అప్పటి నుంచి కూడా ఈ అణుశుద్ధీకరణ అనేది ఈ మెర్కాబా ధ్యాన మందిరంతో ఎప్పుడైతే జూమ్ సెక్షన్ చేస్తున్నానో అప్పటి నుంచి ఆ క్లాస్ చెప్తూ ఉన్నాను అనమాట. అయితే అణువుల సముదాయము ఈ శరీరమే కాదు.
మొత్తము ఈ కంటికి కనిపించే ప్రతీది కూడా అణువుల సముదాయమే. అది ఒక వస్తువైనా, ఒక గోడైనా, ఒక ప్లాస్టిక్ అయినా, ఏదైనా కూడా మనం ఇంతకు ముందు చాలా క్లాసుల్లో వినే ఉంటాము. మానవ దేహం అయితే 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఎంతో కూడా. అలా జంతువులు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయి బట్టి పుడుతున్నాయి, చనిపోతున్నాయి. వృక్షాలు అయితే కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి, వేల సంవత్సరాలు ఉండే వృక్షాలు కూడా ఉన్నాయి. అవి స్థిరంగా ఒకే దగ్గర ఉంటాయి. వాటికి మనస్సు అనేది లేదు కాబట్టి చాలా ఎక్కువ రోజులు జీవించగలరు. అలాగే రాళ్ళు అంటే ఖనిజ సంపద ఉన్నాయంటే అది యుగాలు యుగాలు కూడా ఉంటాయి. ఆ రాళ్ళని ఖనిజ సంపద అనేది వేల సంవత్సరాలు, వృక్షాల కన్నా ఎక్కువ ఉంటాయి. అయితే ప్రతిదీ కూడా అణువుల సముదాయమే. ఎలా తెలుస్తుంది అణువుల సముదాయం? మనం మాట్లాడుతున్నా అది కూడా, మనం కూడా అణువుల సముదాయము అంటే అసలు ఎవరికి తెలియదు. ఎందుకంటే బయటకున్న ఈ దేహము, ఈ చర్మం అనేది తొడిగేసుకొని కనిపిస్తుంది. దీన్ని కట్ చేస్తే రక్తం వస్తుంది, లోపల మాంసం ఉంది, ఇదే కనిపిస్తుంది. కానీ అణువులు అని చెప్పాలి అంటే బయోస్కోప్ తో చెప్పాలి. ఇన్ని అణువులు ఒక దగ్గర చేర్చబడితేనే ఒక పదార్థం లాగా కనిపిస్తుంది. ఈ అణువులన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోవచ్చు, మళ్ళీ ఒక దగ్గరికి చేర్చవచ్చు. మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరైనా మహాత్ములు కంటికి మనం ప్రార్థించేటప్పుడు మన కంటికి కనిపిస్తారు. వాళ్ళు కనిపించిన తర్వాత మళ్ళీ అదృశ్యం అయిపోతారు. మనం అలాగా కనిపించి, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, మీకు కనిపించాను, నా భౌతిక దేహం కనిపించింది, ఒక్క క్షణంలో నేను ఇలా అదృశ్యం అయిపోలేను. నేను ఇలా లేచి వెళ్ళిపోతూ ఉంటే మీకు కనిపిస్తాను, ఈ మేడం లేచి వెళ్ళిపోతుంది అనేది మీకు తెలుస్తుంది. కానీ ఎవరైతే అణువుల్ని విచ్ఛిన్నం చేసుకోగలుగుతారో ఇలా కనిపిస్తూనే ఒక్కసారి ఆ అణువు కంటికి కనిపించదు అని చెప్పాను నేను. బయోస్కోప్ లో చూస్తేనే కనిపిస్తుంది. అలాంటిది ఒక దగ్గర పేర్చబడింది కాబట్టి ఈ దేహం కనబడింది. ఒక దగ్గర ఉన్నది కాబట్టి ఒక ఆకారంతో ఇలా ఉంటే భవాని అని, ఇలా ఉంటే ఇంకొకరు పేర్లు పెట్టి పిలుచుకుంటున్నాం మనం. అదే ఈ అణువులు విచ్ఛిన్నం అయిపోయి అనుకోండి, అసలు కనిపిస్తాయా? ఒక చిన్న ఒక ఉదాహరణకి ఇసుక అంతా కూడా ఇలా ఒక దగ్గర పోసి మీకు చూపించాను అనుకోండి, ఇసుక కనిపిస్తుంది. ఒక గుప్పుడు ఇసుక ఇలా చూపిస్తే ఇసుక అని, దీన్ని ఒక్కసారి పిడికిలతో తీసి ఇలా విసిరేస్తాను అనుకోండి, అది మీకు రేణువులు కనిపిస్తాయా? ఇంకా రేణువులు కంటికి కనిపిస్తాయి కాబట్టి వెనికితే బాగా కనిపించవచ్చు. కానీ అందులో 100వ వంతు ఉండే అణువు కనిపిస్తుందా? అణువు అసలు ఎంత ఉన్నది అనేది మనం చెప్పలేము. అందుకనే బయోస్కోప్ తో చూస్తేనే అర్థమవుతుంది. అలా అంత చిన్నది ఉంది కాబట్టి ఒక్కసారి అదృశ్యం అయిపోవాలి అనుకుంటే వాళ్ళకి ఆ అణువులని విచ్ఛిన్నం చేసుకోగలిగే శక్తి ఉంది. ఆ శక్తి ఉండడం వల్ల ఒకేసారి ఇలా విచ్ఛిన్నం చేసుకోగానే మనకు అక్కడే ఉన్నారు కానీ మనకు కనిపించట్లేదు. అణువులుగా మారిపోయి ఉన్నారు కొన్ని కోట్ల అణువులుగా. అణువు కలిస్తేనే అది అలా 1,000 కోట్ల అణువులు కలిస్తే ఒక చిన్నదిగా మనకు కనిపిస్తుంది. కానీ అదే ఒక అణువు అయితే అసలు కంటికే కనిపించదు. అలా ఈ అణువులన్నిటిని విచ్ఛిన్నం చేసుకోవటం వల్ల వాళ్ళు మనకి అక్కడే ఉన్నా కూడా కనిపించట్లేదు, అదృశ్యం అయిపోయారు అనుకుంటాం. తర్వాత అంటే అవి మళ్ళీ ఎక్కడ వాళ్ళు ఉండాలనుకుంటే ఈ అణువులన్నిటినీ వాళ్ళు అక్కడ కూడక ఒక దగ్గర చేసుకునేటప్పటికి మళ్ళీ ఈ రూపం వస్తుంది. ఇలా అణువులను అంటే ఇది అణువుల సముదాయమే శరీరం అని చెప్పడానికి ఎగ్జాంపుల్. అలా అయితే మనమే జంతువులు. ఈ శరీరం అణువుల సముదాయం అయినప్పుడు ఇదే రక్తం, మాంసం, చర్మం అన్నిటితో ఉంటుంది. జంతువు, పక్షులు ఉన్నాయి, అవి కూడా అణువుల సముదాయమే కదా. మరి వృక్షాలు ఆకులు వేరేగా ఉంటాయి, ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ఆకు ఉంటుంది. అవి అణువుల సముదాయం అంటే అవి కూడా ఈ కంటికి ఏదైతే కనిపిస్తుందో, పదార్థంగా ఏదైతే కనిపిస్తుందో అది జీవం ఉన్నప్పుడు పదార్థంగా కనిపిస్తుంది, జీవం కోల్పోయినప్పుడు నిర్జీవం అయిపోయి మొత్తం అంతా పాడైపోతుంది. ఇందులో జీవం ఉన్నప్పుడు ఇది కూడా మొత్తం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతాయి. మొత్తం ఇవైతే పదార్థాలు అయితే మొత్తం మనం కాల్ చేసి లేకపోతే భూమిలో కరిగిపోయి అలా అవుతాయి. ఈ దేహాన్ని కూడా భూమిలో పెట్టినప్పుడు నెమ్మదిగా ఈ భూమి యొక్క ఈ పంచభూతాల తత్వాలతో, పంచభూతాల్లో అన్ని వేరుగా అయిపోయి ఇవన్నీ, ఇది వేరే కాన్సెప్ట్. ఇలా అణువుల సముదాయం అని చెప్పడానికి. రాళ్ళు కొన్ని రోజులు పోయిన తర్వాత ఇసుక రేణువులుగా మారిపోతాయి రూపాంతరం చెందుతున్నప్పుడు. కానీ ఒక దగ్గర ఉండేటప్పుడు ఇన్ని కోట్ల అణువుల సముదాయము. అయితే ఇంతకీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరంలో పుట్టినప్పుడు చిన్నగా పుట్టాము, అలా ఈ అణువులని ఆహారం అనే
అందించడం ద్వారా అణువులు వృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అవి రోజు కొన్ని వేల అణువులు చచ్చిపోతుంటే కొన్ని వేల అణువులు పుడుతూ ఉంటాయి. ఇంకా మనకి ఎగ్జాంపుల్ గా చచ్చిపోతున్నాయి అనటానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు జలుబు చేసినప్పుడు చూడండి చాలా నీరసం అయిపోతాం. ఎందుకు అంత నీరసంగా అయిపోతాము అంటే, మనకి జలుబు చేసినప్పుడు విపరీతమైన తుమ్ములు దగ్గు అలా వస్తుంది. ఒక్కసారి మనము తుమ్మాము అంటే అణువుకి భూకంపం వచ్చినంత పని అవుతుందంట. ఎందుకంటే చాలా చిన్నది కాబట్టి. మనము ఈ విశ్వములో ఎంత చిన్న వాళ్ళమో, ఈ విశ్వములో మనం ఉన్నాము. మన ఉనికి ఎంత చిన్నదో, మన శరీరంలో ఉండే అణువు కూడా అంత చిన్నది. మీరు ఇలా తెలుసుకోగలిగితే ఇంక ఈజీగా అర్థమవుతుంది. ఈ విశ్వములో మనము మన ఉనికి ఎంత చాలా చిన్నది. విశ్వం అంటే ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, చాలా ఉన్నది కదా. ఇవన్నిటిల్లో ఈ వైజాగ్ లో ఈ భవాని ఉండే ఈ ప్లేసు, ఈ భవాని ఎంత చిన్నది. చాలా విశ్వాన్ని కూడా ఇలా బయోస్కోపీ పెట్టి చూస్తే నేను కనిపిస్తానేమో, అంత చిన్న ఉన్నాను నేను. అలా కోట్ల జనాలు అన్ని కలిపితే ఒక విశ్వంగా ఎలా ఉందో, అలానే మన అణువు కూడా మన శరీరంలో అంత చిన్నగా ఉంది. మరి ఒక భూకంపం వస్తే, లేకపోతే ఒక వర్షం పడితే, ఒక పిడుగు పడితే మనం ఎంత అదురుపాటు పడుతున్నాము, మనకి ఎంత అది ఆ ఇది పెడుతుంది, భయపెడుతుంది. అలానే ఒక్కసారి మనం తుమ్మేమన్నా, దగ్గేమన్నా, ఒక ఫీవర్ వచ్చినా, లేదా మన శరీరంలో ఏ మార్పు వచ్చినా సరే ఒక్కసారి డల్ అయిపోతాం. ఎందుకంటే భూకంపం వచ్చినప్పుడు ఎన్నో ప్రాణాలు చనిపోతున్నాయిగా, ఎంతో నష్టం జరుగుతుంది కదా. అలాగే మనకు జలుబు వచ్చినప్పుడు ఎన్నో అణువులు చచ్చిపోతున్నాయి. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా అణువులన్నీ కూడా పుడుతున్నాయి మళ్ళీ. మనమే భగవంతుడు. పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. పసిపిల్లలు కూడా అప్పుడే పుట్టిన పిల్లలు నిద్దట్లో కూడా నవ్వుతూ ఉంటారు. ఏవో ఆ ఎన్నో ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. అవన్నీ దేంతో చేస్తున్నారంటే మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, భగవంతుడితో అనుసంధానమై ఉంటారని. ఎందుకు అనుసంధానమై ఉన్నారు అంటే వాళ్ళకి మనసు లేదు కాబట్టి భగవంతునితో అనుసంధానమై ఉన్నారు. గ్రాడ్యువల్ గా వాళ్ళు పెరుగుతూ ఉండేటప్పుడు మనం అన్నిటిని నేర్పిస్తున్నాము వాళ్ళకి. వాళ్ళు కొన్ని మనల్ని చూసి నేర్చుకుంటున్నారు, ఈ సమాజాన్ని చూసి నేర్చుకుంటున్నారు. ఇలా నేర్చుకునే విధానంలో మనసు స్టార్ట్ అయిపోయి 5 సంవత్సరాలు, ఎప్పుడో మన చిన్నప్పుడైతే 5 సంవత్సరాలు అనేవారు. మన అమ్మమ్మల వయసులో అయితే 7 సంవత్సరాలకి మనసు పుట్టింది అంటున్నారు. ఇప్పుడైతే 1 ఇయర్కే వాడికి అన్ని గ్రహించటం, అన్ని చూడటము, అన్నిటిని తెలుసుకోవటం, అది ఏంటి అని ఆలోచించటం. ఎప్పుడో నిద్రలో తగ్గిపోతే తన పూర్తి చైతన్యంతో అనుసంధానాన్ని కోల్పోయి 1 ఇయర్ దగ్గర నుంచే అన్నిటిలోని వచ్చేసి మనసు వచ్చేసి ఇది తింటే బాగుంటది, ఇది తింటే కారంగా ఉంటది, టేస్ట్లు కూడా తెలిసిపోయి ఎవరితో ఆడుకుంటే ఆడికి బాగుంది, అన్ని ఎక్కడికి వెళ్ళాలి, షికారుకి వెళ్ళాలా, అన్ని కూడా తెలిసిపోతున్నాయి. అంటే మనసు స్టార్ట్ అయిపోయింది. 1 ఇయర్ దగ్గర నుంచే మనసు 3 సంవత్సరాలు వచ్చాయి, 3 ఇయర్స్ వచ్చాయి అంటే ఇంకా వాళ్ళకి చెప్పవసరం లేదు, మనకన్నా ఎక్కువ ఆలోచించేస్తున్నారు. అంటే మనసు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో మన యొక్క ప్యూరిటీనెస్ కి, భగవంతుడికి దూరంగా అయిపోతూ ఉంటాం. దూరంగా అందుకని పసిపిల్లలు ఫాస్ట్ గా ఎదుగుతారు.
నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా ఒక జ్వరం వచ్చింది అనుకోండి, ఈ రోజు చాలా నీరసంగా అయిపోయినట్టు, వెయిట్ లాస్ అయిపోయినట్టు అనిపిస్తారు. కానీ మళ్ళీ 2, 3 రోజులకే జ్వరం తగ్గిన వెంటనే మళ్ళీ రికవర్ అయిపోతారు. ఎందుకని రికవర్ అయిపోతారు? ఆల్రెడీ ఒక్కసారి వాళ్ళకి ఆ ఫీవరో ఏదో ఒకటి డిసీజ్ తగ్గిన వెంటనే కాసేపు రెస్ట్ తీసుకున్నారు అంటే మొత్తము ఈ చైతన్యము పూర్తిగా వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళని క్యూరిఫై చేస్తుంది. వాళ్ళ అణువులన్నీ కూడా శుద్ధి అయిపోతున్నాయి. శుద్ధి అవటానికి ఉండదు అక్కడ. ఎనర్జీ లాస్ అయ్యాయి, ఆ ఎనర్జీ ఫిల్ చేసేసుకుంటున్నారు. ఎందుకు శుద్ధి అనేది వాడవసరం లేదు వాళ్ళకి అంటే, మనస్సు లేనంత వరకు శుద్ధి అనేది వాడవసరం లేదు. ఎనర్జీ ఆ డిసీజ్ వల్ల ఎనర్జీ లాస్ అయితే మళ్ళీ ఎనర్జీ ఫిల్ చేసుకుంటారు. అందుకనే ఫాస్ట్ గా మళ్ళీ రికవర్ అయిపోతారు. అదే మనకి ఏదైనా ఫీవర్ కానీ లేకపోతే ఇంకేదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, తగ్గించుకోవడానికి ఎంత టైం పడుతుంది? అసలు తగ్గుతుందా లేదా? మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎన్నో మెడిసిన్స్ వాడాలి, టెస్టులు చేయాలి, ఎన్నో మెడిసిన్ ఈ జ్వరం ఇప్పుడు టైఫాయిడ్, మలేరియా ఏవో చెప్తారు కదా, అవి వచ్చినాయి అంటే 40 డేస్ చెప్తున్నారు ఇప్పుడు మాస్టర్స్, డాక్టర్స్. 40 డేస్ మీరు ఈ ఫుడ్ తినాలి, ఈ 40 డేస్ వేడి నీళ్ళు తాగాలి, ఫుడ్ కూడా రిస్ట్రిక్షన్ గా తినాలి, ఇంతసేపు నిద్రపోవాలి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అంటే మనం భగవంతుని చైతన్యానికి ఎంత దూరం అయిపోయాము. ఈ అణువులన్నిటిలోని ఏమి నింపుకుంటున్నాము? ఒక్కసారి చనిపోయిన అణువులు మళ్ళీ పుడుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఒక అణువు పూర్తిగా ఆ అక్కడ ప్యూరిటీతో లేదో, ఆ పక్కన పుట్టే అణువు కూడా దీనికి సంబంధించింది అయ్యి ఇది కూడా కొద్ది కొద్దిగా పాడైపోతుంది. ఏదైనా ఒక వస్తువు పాడైపోయిన దాని పక్కన మనం మంచిది పెట్టినా కూడా రేపటికి ఎల్లుండికి దీనికి ఉన్న ఫంగస్ దీనికి ఎలా వ్యాపించేసి ఈ వస్తువును కూడా పాడు చేసేస్తుందో, ఒక కూరగాయలే ఉన్నాయనుకోండి, ఒక పుట్టలో టమాటాలు ఉన్నాయి, ఆ టమాటా అందులో 2, 3 పోయి ఉంటాయి ఈ రోజు. చూస్తాం మిగిలినవన్నీ బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి. ఈ 2, 3 తీసి ఇవి శుభ్రం చేయకపోతే రేపటికల్లా ఈ మొత్తం ఒక 10, 15 వరకు పాడైపోతాయి. ఎందుకు పాడైపోతే దీనికి ఉండే ఫంగస్ అన్ని కూడా దానికి వెళ్ళిపోతాయి. అంటే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అలాగే మన అణువులు ఎప్పుడైతే అయితే ఆ అణువులు ఎలా అంత ప్యూరిటీతో, చిన్నప్పుడు పిల్లలు అంత ప్యూరిటీతో ఉన్న వాళ్ళు పెద్ద అవుతూ ఉంటే మనసు అనే దాన్ని, మనసు అంటే ఆలోచనల సమూహం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏం ఆలోచనలు ఆలోచిస్తున్నాము? ఫస్ట్ అయితే మన గురించి ఉంటుంది, మనకు కావాల్సిన దాన్ని సంపాదించుకునేది ఉంటుంది. కొంచెం వయసు వచ్చిన తర్వాత మనకు కావాల్సింది సంపాదించుకునే దాంట్లో ఎదటి వ్యక్తి దగ్గర ఉంటే అది తీసుకోవాలని ఉంటుంది. తీసుకుంటాం, లాక్కుంటారుగా పిల్లలు, బొమ్మలు లాక్కుంటారు, తిండి లాక్కుంటారు, అన్ని లాక్కోవటం వచ్చిందిగా, వాళ్ళకి అలవాటు చేశాంగా అక్కడ తీసుకోవాలనేది. అలా వచ్చింది. అలా అలా కొద్ది పెద్ద అయ్యేటప్పటికి ఈర్ష, ద్వేషం, అరిషడ్ వర్గాలనే మనం చెప్పుకుంటున్నాం కదా, కామ, క్రోధ, లోభ, మదమత్సర్యములు అనే వీటిలి వల్ల నిరంతరం ఒకే ఒకటి వస్తుంది అనుకోండి. మనం ఒక కోపం ఉందనుకోండి, మనకి కోపమే ఉంది ఆ వ్యక్తి మీద అనుకుంటాం. ఆ కోపము ఎన్నో రకాలుగా మారిపోతూ ఉంటుంది. ఈ రోజు కోపము ఈర్షగా మారుతుంది. కోపమే ఉంది ఆ వ్యక్తి ఏదో మనకి నచ్చని పని చేశారు, దానివల్ల వాళ్ళ మీద కోపం వచ్చింది, ఈ రోజు కోపం, అది 2 రోజులు పోయేటప్పటికి ద్వేషంగా మారుతుంది. ఎందుకు ద్వేషంగా మారుతుంది అంటే, ముందు ఈర్ష్య వస్తుంది వాళ్ళ మీద. మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది, కోపము దానికి తోడయ్యి అక్కడ ఉంది, నేను దాన్ని పొందలేకపోతున్నాను అనే దాంతో ఈర్ష్య స్టార్ట్ అవుతుంది. ఈర్ష్య కాస్త ద్వేషంగా మారుతుంది, ద్వేషం పూర్తి అసూయగా అయిపోతుంది. మొత్తం అంతా మన చాప్టర్ అంతా కూడా దాంతోనే నిండిపోతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు రాంగ్ గా ఉన్నాయో మన అణువులన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. ఈ విషయం తెలియజేస్తారు. ఇప్పుడు ఒక మేడం క్లిప్పింగ్స్ చూపిస్తారు. ఒక్కొక్క క్లిప్పింగ్ చూపించేటప్పుడు ఒక ఆలోచన, ఎలాంటి ఆలోచన ఉంటే మన అణువులు ప్యూరిటీతో ఉంటాయి, ఎలాంటి ఆలోచన చేస్తున్నప్పుడు అవి ఎంత డిస్టర్బ్ అవుతాయి, దానివల్ల మన శరీరం మీదకి ఎన్ని అనారోగ్యాలను తెచ్చుకుంటున్నాము ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. లక్ష్మీ మేడం క్లిప్పింగ్స్ చూపిస్తారు ఒక్కొక్కటి, అది చూసి మనం తెలుసుకుందాము. అవి క్లిప్పింగ్స్ చూస్తూ ఇంకా తెలుసుకుంటే ఇంకా ఫాస్ట్ గా మనకు అర్థమవుతుంది. మనకుండే ఆలోచనలు కోపం ఉండేటప్పుడు ఎలాంటి ఆలోచనల వల్ల మనకి ఎలా అవుతుంది అనేది कोई ఇవన్నీ भी కూడా गंदे पानी को हम प्रेयर से उसको साफ कर सकते हैं। दोस्तों, आप ये बिल्कुल मत समझना कि पानी हमारे इमोशंस को फील करती है। असलियत में हम लोग जो सोचते हैं
फील करते हैं, वो सुंदर सुंदर क्रिस्टल का आकार हासिल करता है। ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి చెప్తాను మళ్ళీని. ఇది ఫస్ట్ చూడండి. आखिर ఇవన్నీ उनने కూడా अपना మన ये అణువులే. एक्सपेरिमेंट किया మనకి कैसे था చెప్పాను जिसकी కదా वजह से అణువులు उन्हें అన్నప్పుడు ऐसे सुंदर सुंदर మైక్రోస్కోపిక్ क्रिस्टल के మామూలుగా आकार చూడలేము, मिले थे? आइए इनका మామూలుగా एक्सपेरिमेंट समझते చూడలేము. हैं। हमारी ब्लूप्रिंट है हमारी रियलिटी की। वाइब्रेशन मिलेगी तो ये सुंदर सा क्रिस्टल का स्ट्रक्चर हासिल करेगा, जैसा कि आप इस स्क्रीन में देख सकते हैं। इन्होंने कई सारे ग्लासेस में पानी भरा और उसको अलग अलग पिक्चर, म्यूजिक, इमोशंस, अलग अलग चीजों से एक्सपोज किया ప్రయోగం और చేశారు. फिर इसके बाद అసలు उनने ఎలా पानी को ఉంటుందని फ्रीज कर दिया, जमा दिया। మన మీద మనం और इसके ప్రయోగం बाद जब చేసుకుంటే पानी पूरी तरह से బయటికి फ्रीज हो చూపించలేం गया, కదా, फिर उनने అందుకోసమని इसको ఆహారం माइक्रोस्कोपिक మీద लेवल पे వాటర్ बहुत మీద ज्यादा जूम ప్రయోగం किया చేశారు. అవి और ये తర్వాత पाया తెలుసుకుందాం. ఫస్ట్ ఈ अगर అణువులు पानी ఎలా को మారుతున్నాయి नेगेटिव అనేది एनर्जी తెలుసుకుందాం. मिलेगी तब कुछ ऐसा स्ट्रक्चर बनेगा। రోజు ఇందాక చూసాం కదా ఒక సైంటిస్ట్, ఎందుకంటే అణువుల గురించి మనం ఏ ప్రయోగం చేసామన్నా కూడా, ఇప్పుడు నేను మెడిటేషన్ లో అణువులతో మాట్లాడుతున్నాను, అణువులతో చేస్తున్నానన్నా సరే మీకు చూపించలేను, అది రిజల్ట్ అనేది మీకు చూపించలేము. అందుకని ఏం చేశారంటే వాళ్ళు వాటర్ మీద, ఫుడ్ మీద చేశారు, మందు రీసెర్చ్ చేశారు. ఇది సారా, ఇది చూడండి, ఇది మన అణువు. ఇది ఇది ఈవిల్ అంటే మన లోపట భయంతో ఉండేటప్పుడు, ఒక క్రూరత్వ భావన ఉండేటప్పుడు మన అణువు ఇలా ఉంటుంది, అంటే ఇలా మారిపోతుంది. ఆల్రెడీ ఎనర్జీస్ తోటి చక్కగా ఉన్నదే మన లోపట ఒక క్రూరత్వమైన ఆలోచనలు, అంటే హింసాత్మకమైన ఆలోచనలు అని చెప్పొచ్చు. అవి ఉండేటప్పుడు అంటే ఇతరుల్ని, పత్రిసార్ చెప్తారు, మన వాక్కు ద్వారా, చేతల ద్వారా, ఆలోచనల ద్వారా కూడా ఇతరులకి హాని చేయకూడదు అని. మన మాటలతోటి ఎవరైనా ఇబ్బంది పడేటట్టు మాట్లాడినప్పుడు, అయితే ఎదుటి మనిషికి కదా ఇబ్బంది పడేటట్టు మాట్లాడుతున్నాం మనం, వాళ్ళని కదా ఇబ్బంది పడేటట్టు, అంటే ఒకరు నిందించి మాట్లాడుతున్నాం అనుకుంటాం. కానీ ఆ మాటలు ఆడటానికి మన క్యారెక్టర్ ఎంతగా తగ్గించుకుంటే అలా మాట్లాడగలం, మనం ఎంత క్రూరత్వముగా ఉంటే అలాంటి మాటలు ఇతరుల్ని అనగలము, అలా మాట్లాడగలము. అది వాళ్ళకి తగిలి వాళ్ళు అది తీసుకున్నప్పుడు వాళ్ళకి వర్తిస్తుంది. ఆ క్రూరత్వమైన మాట వాళ్ళ బాధకి గురి చేస్తుంది లేదనేది వాళ్ళు తీసుకోవటంలో ఉంటుంది. కానీ దానిని వాడడానికి మన లోపట ముందంతా కూడా అలాంటి భావనలే, లోపట ఏదైతే ఉందో అదే కదా మాట్లాడతాం. మన లోపట ఏదైతే ఉందో దాన్నే బయ శాస్త్రం ఉంటుంది కదా, తలబరువు నోరు చెప్తుంది అంటారు. తలబరువు అంటే మన ఆలోచనలో వాళ్ళ గురించి, ఇతరుల గురించి ఏముందో అదే మనం ఏం చేస్తామంటే గబేళ్ళు బయటకు చెప్తాము. అలాంటప్పుడు మన లోపట అది ఉంది అంటే మనమేంటి, మన అణువులు ఎలా ఉంటాయి, ఇంత క్రూరత్వంగా తయారైపోతాయి. అయితే ఇలా క్రూరత్వంగా తయారైనప్పుడు అలా ఉండటం వల్ల మనకి నష్టం ఏంటి అంటే, మన వ్యాధులన్నిటికీ కూడా కారణం అదే. మన అణువు ఎంతో స్వచ్ఛంగా ఉండవలసింది ఇలా దాని నిండా కూడా ఒకలాంటి స్పందనని వేసేయటం వల్ల అది అలా మారిపోయి పక్కనున్న అణువులను కూడా చెడదీసి మొత్తం అంతా కూడా ఒక డిసీజ్ రూపంగా తయారు చేస్తుంది. అదే మనం చెప్పుకుంటున్నాం కదా, మనకుండే భయాల వల్ల ఒక రకమైన డిసీజ్ వస్తుంది, నిందించే తత్వం వల్ల ఒకటి వస్తుంది, మనల్ని మనం నిందించుకోవటం వల్ల కూడా ఒకటి వస్తుంది. చాలా మందికి ఇతరులు నిందించరు, ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటారు, కానీ వాళ్ళని వాళ్ళు నిందించుకునేది ఉంటుంది. నా జీవితం నేను ఇలా అయిపోయింది, ఇలా చేసుకున్నాను, అంతా నా తలరాత, అది ఇదని నిందించుకోవటం వల్ల కూడా ఒక అభద్రతా భావంతో ఎప్పుడైతే ఉన్నామో మన అణువులన్నీ కూడా అలా మారిపోయి మనకి డిసీజ్ వస్తుంది. మేడం ఇంకోటి పెట్టండి మేడం, లక్ష్మి మేడం. ఇది చూడండి, ఇది ఇది కాదు ఫస్ట్ది, ఇంకా సెకండ్ చూపించారు కదా, ఆ క్లిప్పింగ్ పెట్టండి. ఇది చూడండి, చూడటానికి ఎలా ఉంది, అది కూడా మన అణువే.
ఎంతో కాంతివంతంగా ఉండవలసిన అణువు అలా ఉంది, అలా మారిపోయింది. అలా మారిపోయినప్పుడు అలా చూడటానికి ఎలా ఉంది చూడండి. అబ్బా ఏంటి ఇలా ఉంది ఏంటి అనిపిస్తుంది అది. అంటే అంత అసహ్యమైన భావనలు. ఇప్పుడు చెప్పాను కదా, మన జీవితం పట్ల మనకు అసహ్యం. అలాగే ఎదుటివారి పట్ల అనే కన్నా ముందు మన జీవితం పట్ల మనకి అసహ్యము, అభద్రత, ఆ ఏంటి నేను ఇలాంటి దాన్ని, ఇలా నిందించుకునే తత్వము, ఒక క్రూరత్వంతో ఉండే తత్వాలు ఉండేటప్పుడు, ఇతరుల్ని నిందించేటప్పుడు, ఇతరులు కూడా అసహించుకునేటప్పుడు ఏదో చేస్తారు వాళ్ళు, అది నచ్చదు మనకి. నచ్చినప్పుడు ఒక నీట్ గా లేరు, నచ్చదు. మంచి డ్రెస్సింగ్ చేసుకోలేదు, లేదా బాగా తయారవ్వలేదు, లేదా వాళ్ళు ఎలా ఉండగలగరో అలా ఉంటారు. కానీ మనం ఏంటంటే డిసైడ్ చేస్తాం, వాళ్ళేంటి ఇలా ఉన్నారు అలా ఉన్నారు. మనం పక్కన ఎవరైనా కూర్చునేటప్పుడు మనం, అబ్బా ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, స్నానం చేయలేదు, ఎంత మురిగ్గా ఉన్నారు, కూర్చున్నారు. ఇవి బయట చర్మం బయట వరకు. కానీ లోపట భావాలను కూడా మనం అసహించుకుంటాం. వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉండకూడదు కదా. మనకి పత్రి సారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది 3 పాయింట్ల మీద వెళ్తుంది. ఏంటంటే నో కామెంట్స్, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్. పత్రి సార్ ఫిలాసఫీ ఏంటి అంటే ఎవరిని కామెంట్ చేయకూడదు, ఎవరి మీద కంప్లైంట్ చెప్పకూడదు, జడ్జ్ చేయకూడదు అని చెప్పారు. కానీ పిఎస్ఎస్ఎం లో ఉన్న వాళ్ళు ఈ 3 వదిలేసి మనం మిగిలిన వాటి ఆలోచించడం వల్ల కూడా మనకి ఇవి ఉన్నాయి. నో కామెంట్స్ అనేటప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనకు అనవసరం, మన గురించి మాత్రమే మనం తెలుసుకోవాలి అనే ఆలోచన వచ్చేటప్పుడు మనం మన అణువుల్ని అలా అసహ్యమైన భావనలు ఉండటం వల్ల మనకి ఇలా తయారైపోతుంది. ఇతరుల్ని అసహించుకోవటం వల్ల కూడా మన అణువు ఇలా తయారవుతుంది. మేడం ఇంకోటి మార్చండి. ఇది చూడండి, ఇది ఎంత బాగుంది చూడటానికి. ఏంటి కాంతిగా ఒక అందంగా ఇలా కనిపిస్తుంది అనేది. ఇది లవ్. ఇతరుల పట్ల ప్రేమగా ఉండటం, ఇతరులకి ప్రేమను అందించటం వల్ల. ఇందాకటి నుంచి చెప్తున్నాను, ముందు ఇతరులకి అనేటప్పటికన్నా మనల్ని మనం ప్రేమించుకోవటం వల్ల. నేను ఈ రోజు ఈ క్లాస్ చెప్పాను, ఎంతో అద్భుతం కాకపోయినా కూడా, ఇతరులకి అద్భుతం అనిపించకపోయినా కూడా, నేను ఎంత అద్భుతంగా క్లాస్ చెప్పాను, నేను ఎంత అద్భుతంగా జీవిస్తున్నాను, నేను ఏ పనన్నా ఎంత అద్భుతంగా చేస్తున్నాను అని కంటిన్యూగా మనల్ని మనం ప్రేమించుకునేటప్పుడు మన లోపట ఏదైతే ప్రేమ అనేది ఉందో దాన్ని మాత్రమే ఇతరులకు ఇవ్వగలము అని చెప్తున్నారు. మనం మన లోపట ప్రేమను పెంచుకోవటానికి మనం మనల్ని మనం ప్రేమించుకోవటానికి ముందు మన జీవితం మన చేతుల్లో. మేడం ఎల్హే గారు రాసిన బుక్ చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఆవిడకి ఆ క్యాన్సర్ అనే వ్యాధి రావటం వల్ల ఎంతో మంది కోసమనే ఆ బుక్ రాశారు. మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనేది. ఆవిడ ద్వేషించుకుంది పూర్తిగా. ఆవిడ నచ్చలేదు, ఆవిడ జీవితం నచ్చలేదు, ఆవిడ ద్వేషించుకుంది. ఆ ద్వేషించుకోవటం అనే ఒక కాన్సెప్ట్ లోంచి ఆవిడకి క్యాన్సర్ అనే వ్యాధి వచ్చింది. అది వచ్చినప్పుడు ఆవిడ రీసెర్చ్ చేసుకొని, ఆగండి మేడం, ఇది ఉంచండి, లవ్ గ్రాటిట్యూడ్ ఉంచండి. అలా ప్రేమించుకున్నప్పుడు అదంతా కూడా క్యాన్సర్ అనే దాన్ని, ఆ అణువులన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. ఇంత క్రూరంగా ఇందాక చూపించాను కదా, అసహ్యమైన భావంతో ఉండే అణువులు ఇంత చక్క ప్యూరిటీ తోటి ప్రతిరోజు తను ప్రేమించుకోవటం వల్ల, అందమైన ఆ భగవంతుని యొక్క చైతన్యాన్ని పూర్తిగా నింపుకోవటం వల్ల చక్కగా ఆవిడ కొన్ని రోజుల్లోనే ఆ క్యాన్సర్ అనేది పోగొట్టుకొని తిరిగి మళ్ళీ అందరికీ అది తెలియచెప్పటం కోసం ఆ బుక్ రాయటం అనేది జరిగింది. మనకి ఏ డిసీజ్ వచ్చినా కూడా దానికి కారణం మన ఆలోచనే అని ఉంటది. మీరు ఆ బుక్కులు కానీ చదివితే మనం ఎక్కడ ఆలోచనని సరి చేసుకోవాలి అని ఆలోచిస్తే దాంట్లో మనకి అర్థం. విపరీతంగా మనల్ని మనం ద్వేషించుకోవటం వల్ల ఆ క్యాన్సర్ అనే వ్యాధిని ఆవిడ మోసింది. అలా ఎన్నో మనకి నచ్చని, నాకు ఎవరూ లేరు, నాకు వెనకాల సపోర్ట్ ఎవరు లేరు, నేనే ముందుకెళ్ళాలి, నేనే అన్ని బాధ్యతలు స్వీకరించాలి అనేటప్పుడు బ్యాక్ పెయిన్. ఇలా మనం సరిగ్గా మన కాళ్ళ మీద మనం నిలబడలేకుండా ఇతరుల మీద ఆధారపడినప్పుడు ముడుకుల నొప్పులు, ఇవన్నీ కూడా మన ఆలోచనల వల్లే మనకి వ్యాధులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడైతే మనల్ని ప్యూర్ గా ప్రేమించుకుంటామో, నేను ఇంత బాగా జీవిస్తున్నాను,
నేను ఎంత ఒకరికి ఒక్కరికైనా సహాయపడ్డాను. 100 మందికి సహాయం చేయవసరం లేదు. ఒక్కరికన్నా సహాయం చేయగలిగాను. చేయకపోయినా నన్ను నేను జాగ్రత్తగా ఇతరులకి ఇబ్బంది కలిగేటట్టు కాకుండా చక్కగా నేను జీవిస్తున్నాను. ఇలా ప్రతి దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకొని మనల్ని మనం ప్రేమించుకోవటం వల్ల మన మన లోపట ఏదైతే భావన ఉందో దాన్నే ఇతరులకు ఇస్తాం. మనం ఎవరితోన్నా మాట్లాడినప్పుడు చక్కగా వాళ్ళను కూడా అంతే గౌరవించి అంతే ప్రేమగా అభినందిస్తూ మాట్లాడటం వల్ల అంత క్రూరంగా ఉండే, చూడటానికే అసహ్యంగా ఉండే అణువులు ఇంత కాంతివంతంగా తయారవుతాయి. మేడం గ్రాటిట్యూడ్ పెట్టండి మేడం. ఇది చూసారా, గ్రాటిట్యూడ్ కృతజ్ఞత. మనకి భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం పట్ల కృతజ్ఞత, మనకి ఇంత చక్కటి ఆహారం దొరికినందుకు కృతజ్ఞత, మంచి పిల్లలు ఉన్నందుకు, మంచి కుటుంబ సభ్యులు ఉన్నందుకు, నేనంటూ జీవించి ఉన్నందుకు కృతజ్ఞతగా ఉంటే ఫస్ట్ ఇతరులు ఏ చిన్న సహాయం చేసినా కూడా మనకి కృతజ్ఞత చూపించటం అనేది అలవాటు అవుతుంది. అలా అలవాటు చేసుకునేటప్పుడు మన కాంతివంతంగా ఇంత అద్భుతంగా మన అణువులు ఎందుకంటే ఈ గ్రాటిట్యూడ్ అనేది భగవంతుని యొక్క లక్షణాలు. కోపం, ఈర్ష, ద్వేషం ఇవన్నీ కూడా అసురు గుణాలు. ఈ అసురు గుణాలతో మనం ఉండటం వల్ల అలా ఉంటాయి. ప్రేమ, ఇతరులకి సహాయం చేయటం, కృతజ్ఞతతో ఉండటం, ఇవన్నీ కూడా దైవత్వ లక్షణాలు. అంటే ఎప్పుడైతే మన లోపల దైవత్వ లక్షణాలు ఉన్నాయో, ఇందా చెప్పుకున్నాం కదా, చిన్న పిల్లలప్పుడు ఎంత ప్యూరిటీగా ఉండటం వల్ల ఎంత శుద్ధిగా ఉంటారు, వాళ్ళ అణువులన్నీ కూడా ఎంత శుద్ధిగా ఉండి ఫాస్ట్ గా వాళ్ళు పెరుగుతారు. ఏది తిన్నా కూడా వాళ్ళకి చక్కగా జీర్ణం అవుతుంది, అన్ని కూడా బాగుంటాయి కదా. అలానే మనం కూడా ఈ భగవంతుని యొక్క ఈ దైవత్వ లక్షణాలని మనం పెంచుకుంటే మన అణువులన్నీ కూడా ప్యూరిటీగా మార్చుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది దైవత్వ లక్షణాలు. ఇవన్నీ కూడా మీరు ఇలా చూపించేశారు, అది నిజమా కాదా అంటే అలా చెప్పలేక వాళ్ళు ఏం చేశారంటే అది ఒక వాటరు ఇందాక చూపించారు కదా మేడము, ఒక వీడియో వెళ్తున్నప్పుడు ఫస్ట్ లో ఒక ఆయన అణువుల సముదాయం అని చెప్పేందుకు అణువులన్నిటిని కూడా బయోస్కోప్ తో చూస్తున్నారు. తర్వాత ఇదేనా వాటర్ కూడా అణువులేనా అని వాటర్ ని కూడా బయోస్కోప్ లో చేస్తే ఆ వాటర్ కూడా కొన్ని అణువులన్నీ దగ్గరికి కూడినప్పుడు అది వాటర్ గా మనకు కనిపించింది అన్నమాట. ఆ వాటర్ ని కూడా గ్లాస్ లో తీసుకున్న తర్వాత ప్రయోగం ఎలా చేశారంటే చేత్తో పట్టుకొని ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు అనే ఒక గ్లాసులో, అలానే ఐ లవ్ యు అని అలా 2 గ్లాసుల్లో పెట్టినప్పుడు ఇవి పూర్తిగా క్రిస్టల్ గా మారినాయి. ఐ లవ్ యు అనే వాటర్ క్రిస్టల్ వాటర్ గా మారింది, అంటే ప్యూరిఫై అయిపోయింది. ఇది మాత్రం పూర్తిగా మురికి నీళ్ళలాగా అయిపోయినాయి. ఇంకా వాటర్ మీదే కాదు, అన్నం, భోజనం, ఆహారం మీద కూడా వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఆహారం మీద ఎలా రీసెర్చ్ చేశారు అంటే 3 బాక్సులు తీసుకొని 3 బాక్సులతోటి వండిన ఆహారాన్ని పెట్టారు. దాని మీదేమో ఐ హేట్ యు అని రాశారు, ఒక దాని మీద ఐ లవ్ యు అని రాశారు, ఒక దాని మీద అసలు ఏమీ రాయలేదు, అలా వదిలేశారు. ఇలా 3 బాక్సుల మీద రాసి అలా అది కూడా ఒక వీడియో ఉంటుంది మేడం, మళ్ళీ అవన్నీ చూపించడం కష్టమవుతుంది కాబట్టి చెప్పేస్తున్నాను. ఇలా 3 బాక్సుల్లో పెట్టి ఒక 24 అవర్స్ వదిలేశారు. దాని మీద స్టిక్కర్ రాసి అంటించేశారు. ఐ హేట్ యు అని ఒక దాని మీద, ఐ లవ్ యు అని ఒక దాని మీద ఏమీ రాయలేదు, ఏమీ పెట్టలేదు. 2-3 సార్లు వాళ్ళ భావాన్ని దానికి ఇచ్చారు. ఐ హేట్ యు, ఐ హేట్ యు అని చక్కగా ఇరిటేషన్ తెచ్చుకొని దాన్ని అనేసి దీన్ని లవ్ చేస్తూ ఆ స్టిక్కర్ అంటించేసి మూత పెట్టేసి ఒక 24 అవర్స్ పక్కన పెట్టేశారు. 24 అవర్స్ తర్వాత బయటకు తీస్తే ఏమీ రాయలేంది మామూలు ఆహారం వాతావరణంలో ఉంటే ఎంతవరకు ఉండాలి అంతవరకు పాడవ్వాలి అలానే ఉంది. తర్వాత ఐ హేట్ యు అనే దాన్ని తీస్తే అది పూర్తిగా
అయితే బయటన పెట్టిన ఆహారం ఎలా ఉందో అలానే ఉండాలి కదా ఇది కూడా. ఇలా ఉండకుండా పూర్తిగా నల్లగా అయిపోయి బూజు పట్టేసి అది అసలు ఆహారమేనా అనే రకంగా తయారైపోయింది. ఆ తర్వాత దీన్ని తెరిచారు. ఐ లవ్ యూ అనే దాన్ని తెరిచారు. తెరిచినప్పుడు ఆ ఆహారం చాలా అద్భుతంగా అసలు కొంచెం కూడా పాడవకుండా ఎలా అయితే వండి ఎంత స్వచ్ఛంగా పెట్టారో అంతే స్వచ్ఛంగా అందులో ఉంది. దాన్ని బట్టి వాళ్ళు మనందరికీ తెలియజేసింది ఏంటి అంటే, మీ ఆలోచనల ప్రతిరూపమే మీరు. మీకేదైనా ఒక వ్యాధి వచ్చింది అంటే, దాని వెనకాల ఏం జరిగిన్నదో అదంతా కూడా అర్థం జేసుకోండి. ఈ అణువులన్నిటిని మళ్ళీ ప్యూరిఫై చేసుకోవటం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మళ్ళీ మీరే ప్యూరిఫై ఎక్కడైతే మనం ఆ వ్యాధి వచ్చేందుకు, లేదంటే ఆ సంఘటన జరిగేందుకు మనం కారణమయ్యామో దాన్నంతటిని తెలుసుకొని, ఆ ఆలోచనని మార్చినప్పుడు పూర్తిగా ఇందాక చెప్పాను కదా! మేడం బుక్ రాశారు కదా! ఆహ్, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అని. మరి ఆవిడ అదే చేశారు. ఆవిడి జీవితంలో జరిగిన దానికి ఆవిడ ఆవిడ జీవితాన్ని ద్వేషించుకొని ఆ అనారోగ్యాన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఈ అనారోగ్యం నేను ద్వేషించుకోవటం వల్లే వచ్చింది అని తెలుసుకున్న వెంటనే అక్కడి నుంచి పూర్తిగా మార్చేశారు. ఆవిడ ప్రతి ఒక్క ఆలోచనకి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తూ ప్రతి ఒక్క విషయం ఆవిడ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని ప్రేమిస్తూ గ్రేటిట్యూడ్ తెలుసుకుంటూ అసలు ఎవరికి తెలుపుతాం గ్రాటిట్యూడ్? ఈ విశ్వానికి తెలపాలి గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఈ పంచభూతాలన్నీ కూడా మనకి ఎంతో చక్కగా సహకరిస్తున్నాయి కదా! మళ్ళీ పంచభూతాలంటే వేరేగా ఎక్కడా లేదు. ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జంతువులోనూ, మన చుట్టూ ఉండే ప్రతి దాంట్లో గాలి ఇక్కడంతా కూడా కనిపించకపోవచ్చు. ఇదంతా కూడా గాలి ఉండకపోతే నేను ఒక్క నిమిషం కూడా మాట్లాడలేను. అసలు జీవించి ఉండలేను. అంటే ఎక్కడో వేరేగా లేవుగా మనతోటే, మన లోపటే పూర్తిగా అంతటా ఎలా అయితే భగవంతుడు సర్వాంతర్యామి ఇందుగలడు అందులేడని చెప్తామో, పంచభూతాలు కూడా అన్ని చోట్ల ఉన్నాయి. జఠరాగ్ని రూపంలో అగ్ని మన లోపట ఉంది. భూతత్వం అంటే శరీరం ఉంది. అలా ప్రతి దానికి నీరు అన్నీ మన లోపట ఏవైతే ఉన్నాయో మన చుట్టూ ఉండే అన్నిటిలో కూడా మన కంటికి కనిపించే అన్ని వస్తువుల్లో కూడా ఎందుకంటే అన్ని అణువులేగా. అన్నిటిలో కూడా చైతన్యం ఉంది కదా! ఆ చైతన్యం ఉంది కాబట్టి కొన్ని కదలొచ్చు, కొన్ని కదలలేకపోవచ్చు. కదలలేనివన్నీ కూడా తక్కువ చైతన్యంతో ఉన్నాయి. తక్కువ డైమెన్షన్‌లో ఉన్నాయి. కదిలేవన్నీ ఇలా చక్కగా మాట్లాడేవన్నీ చక్కగా డైమెన్షన్స్ మారి ఉన్నాయి. అంతే తప్పిస్తే అందులో జీవం లేదు అంటే, జీవము లేదు, అందులో చైతన్యం లేదు, అవి కాదు అన్న వెంటనే అది విరిగిపోవటము, పగిలిపోవటము, లేతే గుండగా రాలిపోవటం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగలేదు అంటే అవి జీవించే ఉన్నాయి. ప్రతి దాంటి లోపట ప్రాణం ఉంటుంది. కానీ దాని స్థాయి బట్టి ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్నీ మన చుట్టూ ఉన్న అన్నిటిలో కూడా ఈ భగవంతుడనేవాడు సర్వాంతర్యామై ఉన్నాడు. కాబట్టి ఎవరిని ఎవరిని ప్రేమిస్తాము? మనం వాడే వస్తువుని జాగ్రత్తగా చూసుకున్నామంటే అది దాన్ని ప్రేమించినట్టే. మన ఇంట్లో మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నామంటే ప్రేమగా ఉండేటట్లు. మన ఫ్రెండ్స్, మన ఇతరులు మనకు సహాయం చేసేవాళ్ళు. మన దగ్గర ఎన్నో జంతుజాలాలున్నాయి. అవన్నిటిని కూడా దేన్ని హింసించకుండా చూసుకున్నామంటే అది గ్రాటిట్యూడ్. ప్రతి దాని పట్ల కృతజ్ఞత. అన్నీ మన కోసమే ఉపయోగపడుతున్నాయి. ఎవ్వరు లేరు. ఏ వస్తువులు లేవు. మనం కొన్ని రోజులన్నా మసలగలమా ఈ ప్రపంచంలో? మన చుట్టూ ఎన్ని ఫెసిలిటీలున్నాయి. ఎంతమంది జనం మనకొక కుటుంబము, మన అక్క, చెల్లెలు, భర్త, భార్య, పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టే ఈ భూమి మీద మనకు జీవించాలనే ఆశ ఉంది. జీవిస్తున్నాం. ఎవ్వరూ లేకుండా నేనొక్కదాన్నే ఉన్నాననుకోండి, వెంటనే నాకేమనిపిస్తది? ఎందుకసలు నేను జీవించడం ఎందుకు? నాకేం అవసరం ఉంది? ఇక్కడ నాకేం పనున్నది? అందరూ ఉన్నారు కాబట్టే పనున్నది. అందరూ ఉన్నారు కాబట్టే మనకు ఆనందం ఉంది. అందరూ ఉన్నారు కాబట్టే అందులోంచి అన్ని ఫెసిలిటీలు వస్తున్నాయి. అందరూ లేకుండా ఒక్కరిదాన్ని ఉన్నా కూడా నేను జీవించలేను. అందుకనే ఈ భగవంతుడు ఈ సృష్టినంతా నేర్చుకోండి అని చెప్పేసి సృష్టినంతా సృష్టించాడు. కానీ ఆ నేర్చుకునే దిశలో మనమేం నేర్చుకుంటున్నామో, నేర్చుకుంటూ మన శరీరాన్ని చక్కగా మార్చుకొని ఒక అద్భుతమైన ఆయుధంగా నేర్చుకోవటానికి, సాధన చెయ్యటానికి దీనిగా తయారు చేసుకోవాలి మన శరీరాన్ని. అయితే ప్రతిరోజు మీరు సాధన చేస్తున్నప్పుడు అణుశుద్ధీకరణ అంటే మన శ్వాసని
చక్కగా ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉందో, తలనొప్పి వస్తుంది, తలలో ఇబ్బంది ఉంది, తల దగ్గర గమనిస్తూ మన శ్వాసను అక్కడ పట్టుకెళ్తే శ్వాసతో పాటు ప్రాణశక్తి కూడా వెళ్తుంది. అక్కడ అణువులన్నిటిని కూడా క్యూర్ చేసుకోవచ్చు. అలా ప్రతి శరీరంలో ప్రతి భాగానికి కూడా మనం శ్వాసని గమనిస్తూ, మనం ఇప్పుడు శ్వాసను గమనిస్తున్నాం. ఎందుకు గమనిస్తున్నాం? ఆలోచన లేని స్థితికి వెళ్ళడం కోసం. అయితే ఫస్ట్ మనం ధ్యానంలో కూర్చున్న 10 నిమిషాలు, పావు గంట మన శరీరం మీద మనం అణుశుద్ధీకరణ అనే అణువులు శుద్ధి చేసుకుంటూ, తర్వాత శ్వాసని పూర్తిగా గమనిస్తూ, ఇంక దేన్ని గమనించకుండా శ్వాసను మాత్రమే గమనించి ధ్యానంలోకి వెళ్ళిపోతే ఇటు ఆరోగ్యం బాగుంటుంది, అటు సాధన ఎనర్జీస్ కూడా వస్తాయి. ఓకేనా మేడం? నాకు ఇచ్చిన టైంకి 1 hour కి కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ మేడం.